ఆ జాలరెడ్డి గారిని ఇంటికి భోజనానికి పిలవడం ఏంటండి? ఎంగిల్ మెతుకులు తినేదో. మనం తినే ప్లేట్లో వద్దు, లోపల ఉన్న పేపర్ ప్లేట్లు తీయండి. ఇప్పుడు వచ్చి టైం అయింది. విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు. అయినా నేనేం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ పిలవలేదు. సెటిల్మెంట్ అయిపోయింది కదా, అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది. చూడు, బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగును పట్టించుకుంటే తినలేము. వచ్చారు. అమ్మా, అయ్యగారి పాత బట్టలు చెప్పులుంటే ఇప్పించండి అమ్మా, మీ పేరు చెప్పుకుంటాను. ఎన్నిసార్లు ఇయ్యాలరా, కరువు కొట్టాదవా? పోనీ ఆ ఫ్రిడ్జ్లో ఉన్న కూరలన్నీ ఇవ్వండమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. స్మెల్ అదిరిపోతుంది రా శ్యామ్, వెరైటీలు గట్టిగా చేయించినట్టును. ఏం కాదు సరే. షూజు బాల్ మ్యాన్ 1 lakh ఎప్పుడు చూసుండవు. బయట ఇప్పాలా? అక్కర్లేదు, వచ్చేయండి. బాబు, వంటలు ఎలా ఉన్నాయి? చాలా. మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టించు, అంటది కదా నెక్స్ట్ లెవెల్ అని. ఆ లెవెల్లో ఉంటది. అంకుల్, మీ పిల్లలు నీ కంటికి బాలాకుమార్లా కనబడుతుందా? ఆల్రెడీ పెళ్లిడికి వచ్చిన కూతురు ఉంది. అవును బాబు, పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం. మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్లో ఉంటే చెప్పు, చేసేద్దాం. మేడం, మేడం, మీ మేడం బయట. మేడం, ఇతరేంటి ఇక్కడ ఉన్నాడు? గోపి బాబు నీకు ముందే తెలుసా? తెలుసు సార్, మేడం ని చీట్ చేసి 5 lakhs చేంజ్ చూపిస్తాడు. అదేతనా? అంటే మీరు సమీర పేరెంట్సా? అవును. సమాధానం చెప్పకుండా దొంగళ్ళ పారిపోతున్నాడేంటి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఏ కస్తూరి, ఏం మాట్లాడుతున్నావే? చెప్పు తీసుకొని కొడతాం. ఇంకోసారి పేరు పెట్టి పిలిచావంటే పోరా బయటికి. వాళ్ళేంట్రా అంత డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు? నువ్వు దొంగతనం చేయడం ఏంట్రా? మన బేస్ ఏంటి, మన వాల్యూస్ ఏంటి? ఒరే సాయి, టెన్షన్ పట్టకుండా ఇటలీలో ఏం జరిగిందో చెప్పరా. చెప్పరా. ఆ తింగర్ నువ్వేంట్రా? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను. చెప్తా బాబాయ్. €1 పెడితే ట్రాలీ వస్తుంది కదండి. €1 అంటే 90 రూపీస్ రా ఎత్తవా. మరీ మనిషిని ఇలా వాడుకోకూడదండి, అన్యాయం. ఏంట్రా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఎక్కడో సుల్తాన్ బజార్ లో జాకెట్లు కుట్టుకుని నీలాంటోడిని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా? గాడిదని తెచ్చుకోలేరు కాబట్టి ఈ చాకరీ చేయించడానికి తీసుకొచ్చారు. మ్యామ్, ప్రొడ్యూసర్ గారు. సేఫ్ గా రీచ్ అయ్యారమ్మా? యా సార్, ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసింది సార్. ఏంటంట? కాస్ట్యూమ్స్, ఫుట్ వేర్, యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్సే కావాలంటండి. స్క్రీన్ మీద ఏం తెలుస్తుందమ్మా ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్? మీరు చూస్తే బడ్జెట్ 25 lakhs ఇచ్చారు. అవును, అన్ని ఒరిజినల్స్ అంటే అట్లీస్ట్ 50 lakhs అయినా అవుద్ది సార్. ఇప్పటికే ఓవర్ బడ్జెట్, నా వల్ల కాదు. 40 చేసుకోమ్మా. సార్, మీ సిచ్యువేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి. ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సెస్ అయిందనుకోండి, అది మరి ఇంక మీరే చూసుకోవాలి. చూస్తానులేమ్మా. ఏదో ఎక్సెస్ అన్నారు, అదేంటి మ్యామ్? 50 రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను. ఇస్తాడంటారా? పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం. అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు. ఏమంటే తమరికి అయ్యో పాపం లాంటి ఉండవే? అయి ఉంటే అడుక్కు తింటాం నీకులాగా. నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. టాబ్లెట్స్ తీసుకున్నాను. బాబు, తెలుగా నువ్వు? అవునండి. సాయిరామ్, టైంకి బాగానే తగిలాడు. కస్టమర్ వచ్చారు, మళ్ళీ చేస్తాను. ఓకే. ఐఎమ్ సమైరా, ఫిల్మ్ స్టైలిస్ట్. ఎవరు చేస్తారండి? లీడింగ్ స్టార్స్ అందరికి. వావ్. 4 days షాపింగ్ ఉంది. వెహికల్ కావాలి. ఎంత తీసుకుంటావు? 2000 మ్యామ్. 1,80,000. మీరు అలా అన్ని రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మంచి నీళ్ళు కూడా తాగలేరు ఇక్కడ. మా నాన్నగారికి క్యాన్సర్ బాబు. ఎవ్రీ వీక్ కీమో చేయించాలి. ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ లో ఏదో కొంచెం సేవ్ చేసుకుని డాడీని కీమోకి తీసుకెళ్ళాలి. మీ నాన్నగారికి క్యాన్సరా? మీ నాన్నగారికి కూడా క్యాన్సరా? లేదండి, మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఈస్ మై బర్నింగ్ ఎమోషన్. చిన్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప మాటే ఇన్స్పిరేషన్. ఏంటి బాబు అది? కష్టాలు సముద్రం లాంటివి, అవి దాటాలంటే షిప్ అయినా ఉండాలి, బోట్ అయినా ఉండాలి, కనీసం పడవైనా ఉండాలి. ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి, కన్ఫ్యూషన్ తప్ప. అందులో ఉన్న డెప్త్ నీకేం తెలుసురా, బుర్ర తక్కువ వెదవా. కరెక్ట్. మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం, నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం రియల్లీ ఇన్స్పైరింగ్. సో నైస్ ఆఫ్ యు మ్యామ్. మీ నాన్నగారు క్యాన్సర్ అంటున్నారు కాబట్టి జస్ట్ €1000 ఇవ్వండి, నేను మేనేజ్ చేసుకుంటాను. విత్ ఫ్యూలేగా. మ్యామ్, ఏ హోటల్లో చెప్పలేదు. బాబు, ఈ దరిద్రపు కొట్టు హోటల్స్ కాకుండా పూర్ పీపుల్ కి షెల్టర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఇది మిలాన్ మ్యామ్, అలాంటివే ఉండవు. దగ్గరలో ఏదైనా రైల్వే స్టేషన్ ఉంటే డ్రాప్ చేసామ్మా. రైల్వే స్టేషన్ ఎందుకు మ్యామ్? ఏముంది, లగేజ్ క్లోక్ రూమ్ లో పడేసి వెయిటింగ్ హాల్ లో పడుకోవచ్చు. మనం ఏమైనా రోజంతా ఉంటామేంటి, అడ్జస్ట్ అయిపోతాం. ఏమే పింకీ? కరెక్ట్ మేడం. ఏంటి కరెక్ట్? కుదరదు మేడం, ఎకానమీలో వచ్చాను, నేను అడ్జస్ట్ అవ్వలేను. రే, కృష్ణానగర్ లో సింగిల్ రూమ్ లో 10 మందితో పంది కుక్కలో పడుకుంటాం. ఇక్కడేంటి రైషు? ఇంత డబ్బు పిచ్చి చూడకూడదండి. డబ్బు పిచ్చి కాదురా, దాకముఖం ఎదవా. అవసరం. మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి. మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు, నేను అక్కడే ఉంటున్నాను.
మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు. పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు? వెరీ రీజనబుల్ మ్యామ్. విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 200 euros. మాకంత బడ్జెట్ లేదమ్మా. పైగా నాన్నగారికి కీమో సంగతి నీకు తెలుసు కదా. తెలుసండి, నేనేదో ఒకటి చేస్తాను. నువ్వు చేస్తానన్నావంటే చేసేస్తావు. నేను చూస్తేనే అర్థమవుతుంది. మా నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి. ఎవరేం చెప్పినా నమ్మేమనా? కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీసేయచ్చు, కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి. వీళ్ళ నాన్న ఇతనికి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు. ఏమైపోతాడో ఏంటో. అప్పాజీ, వీళ్ళు తెలుగు వాళ్ళు, సినిమా వాళ్ళు. హలో అండి. 5 days స్టే కావాలంటే తీసుకొచ్చాను. పేమెంట్ చెప్పు. వాళ్ళ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం అంట. ఇచ్చింది తీసుకుని బ్యాలెన్స్ నా అకౌంట్లో వేసుకో. నువ్వు ఒకడవే నాన్న పేరు చెప్తే చాలు అన్ని నెత్తి మీద వేసుకుంటావు. మా ఇద్దరికి నాన్న పిచ్చి కాదు, డబ్బు పిచ్చి. వీటికి ఇచ్చిన సెడిషన్ అయిపోయినట్టుంది. ఏంటా సౌండ్? ఎవరి కిలో? ఎవరు లేరండి. ఎవరు లేకపోవడం ఏంటి? అంత సౌండ్ వస్తుంటే చూస్తాను. ఎవడేడు? యాంటీ సోషల్ ఎలిమెంటా? మోసం చేసినోడు ఎవడైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంటే. ఇంతకీ వీడు చేసిన మోసం ఏంటి బాబు? పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేసాడు. నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేను సమీర గారు. ఏదో బ్యాటరీ తిప్పి కొడితే 10,000 ఉంటుంది. ఇక్కడ 50 ఏసీ లక్షలు ఎత్తేసి వాళ్ళు ఉన్నారు. అప్పాజీ, వీళ్ళ పైకి తీసుకెళ్ళు. వీటి సంగతి నేను చూసుకుంటాను. మేడం పదనాడు బాబా నడిపోతా. మేడం మేడం అదేమి సూసైడ్ పాయింట్ కాదండి. ఆవిడ చేసుకోదు, కంగారు పడదు. నువ్వు పద. ఇన్నింటిలో కొట్టేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఈ సెటప్ ఏంటి? ఇప్పుడు అన్ని చంపేస్తాడా ఏంటి? అబ్బే ఆ రిలేజ్ ఎవరికి ఉంచుకుని వదిలేస్తారండి. రియలైజ్ అవ్వకపోతే? ఆ టార్చర్కి రిలీజ్ అవ్వకపోవడం లాంటివి ఉండవండి. మేడం, అతన్ని చూస్తుంటే శంకర్ సినిమాలో హీరోని చూసి చెడిపోయినోడ్లో ఉన్నాడు. మీరేవో రాజమౌళి సినిమాలో విలన్లా కోరాల మీద కోరాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ బేస్మెంట్ ట్రిప్ మీకు కూడా ఉంటుందేమో చూసుకోండి. మిలాన్ లో అపరిచితుల్లా తిరుగుతున్నాడు. అయినా ఇంత చిన్న మోసానికి అంత పెద్ద పనిష్మెంటా? సైజ్ చిన్నదైన పెద్దదైన చీటింగ్ ఇస్ సెన్. అదో పాపం. ఇండియా అప్పుల్లో 2వ స్థానంలో ఉంటానికి కారణం, మోసం. తప్పుల్లో 5వ స్థానంలో ఉంటానికి కారణం, మోసం. నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే. ఏంటది? మా నాన్న ఒకడు మోసం చేసి 2 లక్షలు దొబ్బేసి ఇటలీ వచ్చేసాడు. వాడిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. 2 లక్షల కోసం ఇంత దూరం వచ్చారా? చెప్పాను కదా, మోసం చేసిన అంతం చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను. మేము లోపలికి వెళ్తాం. వెళ్ళండి. ఆహా, ఇన్ని ఐటమ్సా? మిలాన్ వచ్చినట్టు లేదు, భీమవరం రాజుల పెళ్లికి వచ్చినట్టుంది. ఆ ఫోకెట్ తోపుల చేతులు వాడు. అప్పాజీ, అమ్మాయి చూడరా ఎంత అందంగా తింటుందో. అందంగా తింటున్నట్లేదు, అయిపోద్దేమో తింటున్నట్టుంది. ఏం లేదురా, అమ్మాయి కనెక్ట్ అయ్యాను. టైం ఫ్రేమ్ తక్కువ, 5 రోజులే ఉంది. గట్టిగా ట్రై చేస్తే పని అయిపోద్దని ఈ ఖర్చు అంతా నా అకౌంట్లో వేసుకుంటున్నాను. బొక్క అయిపోతామేమో అనిపిస్తుంది. నాకెందుకో పని అయిపోద్దని పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. మరి ఫుడ్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. కాకపోతే చికెన్లోనే కొంచెం బోన్స్ ఎక్కువగా ఉన్నాయి. సారీ అండి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు. మర్చిపోయాను, రవీంద్ర రెడ్డి నా బాగా క్లోజ్. ఆడవుడు? రవీంద్ర రెడ్డి తెలీదా? ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నా చెడ్డీ దోస్తు. వాడికి నేను ఎంత చెప్తే అంత, వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత, బస్వతారకంలో బాలయ్య ఎంత చెప్తే అంత. ఇప్పుడు నాకెందుకు ఇదంతా? మీ నాన్నగారు క్యాన్సర్ కదా. ఓహో ఓహో అంటారేంటండి? ఆహా అని ఎలా అంటావండి? క్యాన్సర్ కదా. ఓ కరెక్టే. ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను. నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కీమో ఫ్రీగా చేస్తారు. మీరు కీమో గురించి టెన్షన్ పడకండి, కొంచెం కీమో ట్రై చేయని చెప్తాను. రేపు మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాలి. నేను ఇంక వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. రే సాయి, తొందర పడుకో. రే సాయి. మళ్ళీ ఈ కొత్తోడెవడు? వస్తూనే ఉంటారు. ఆడినందుకు అలా కొట్టాడు? నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ ఉన్నాయన్నారు కదా, రాత్రి వేసుకొచ్చాడు. అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు. ఇతను ఇక్కడున్నాడు కాబట్టి సరిపోయింది. అదే ఇండియాలో ఉంటే గంటకో మర్డర్ చేసేవాడు. ఇదంతా చాలా కష్టం అప్పాజీ. నౌడేస్ చీటింగ్ ఇస్ అ కామన్. చీటింగ్ కామన్? చీటింగ్ ఇస్ ఎ డేంజరస్ డిసీజ్. వాడు అలాంటి చికెన్ అమ్మటం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చింది. మిలాన్ లో చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి? సంబంధం ఏంటా? ఎక్స్పైర్ అయిపోయిన చికెన్ తింటే డైజెషన్ అవ్వదు. దానివల్ల ఒంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది, అది వైరస్ కలిపి అవుతుంది, బ్యాక్టీరియా బేస్ అవుతుంది, దానివల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది, అల్సర్స్ పడతాయి, కన్నీగా క్యాన్సర్ లా మారుతాయి. ఇప్పుడు చెప్పు, మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం ఉందా లేదా? ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్. ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు. యాక్చువల్ గా రాకూడదే, మరి ఎందుకు వచ్చిందో? అందుకే షాపింగ్ కి వెళ్దాం పద. అబ్బా సాయిరామ్, 90% షాపింగ్ అయిపోయిందిరా. 5% కూడా ఖర్చు అవ్వలేదండి. ఈ లెక్కను చూస్తే మన ప్రాఫిట్ 50కి తగ్గదు. మనకంటావేంట్రా? ముందు పని నేర్చుకో. కష్టే ఫలి అంటే తెలుసా? ఎందుకు తెలీదండి, మేము కష్టపడితే మీరు మింగేస్తారు. ఎప్పుడు ఎతవేడుపే. సర్లేండి. ఆ అపరిచితుడు చిన్న చిన్న మోసాలకే చలరగిపోతున్నాడు. మీరు చేసే భారీ స్కామ్ల గురించి తెలిస్తే బేస్మెంట్ తో కూడా సరిపెట్టాడేమో. నువ్వన్నది కరెక్టేరా. అర్జెంట్ గా అక్కడి నుంచి దుకాణం సర్దేయాలి. ఏంటండి నీకు అంత ఫాస్టా? లేడీ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను, అప్పుడు వచ్చారు. ఇక్కడ ప్రయారిటీస్ వేరు. అరే మేడం, ఫోన్ మర్చిపోయింది.
చేయకపోతే టెన్షన్ పడతారేమో. హలో, ఎవరే నువ్వు? మా పాప ఎక్కడా? నేను క్యాబ్ డ్రైవర్ని సార్. మేడం ఫోన్ మర్చిపోయారు. మీరేం టెన్షన్ పడకండి సార్. నేను బాలయ్య బాబుని లైన్లో పెట్టేశాను. బాలే బాబా, దేనికి? మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్. నాకు క్యాన్సరా? అవును సార్. ఈ విషయం నా కూతురు చెప్పిందా? ఆ, నా కూతురికి డబ్బు పిచ్చి, దానికోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. దాన్ని నమ్మావో నీకేముందో నాకు తెలియదు, కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. అయ్యో బాబోయ్, ఇంత మోసమా?